హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. వ్యాలంటైన్స్ డేలు, ఏప్రిల్ 1 డేలు, ఏప్రిల్ ఫుల్ డేలు, ఆ డే ఈ డే చేసుకుంటూ ఉంటాము. సో ఈ మదర్స్ డే వచ్చేసరికి ఎందుకండి, మీ మదర్కి మనం పెద్దగా గ్రాండ్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ ఐ లవ్ యూ అని చెప్పి ఒక చిన్న కేక్ కట్ చేయడము. కేక్ ఎందుకు అంటారా, వాళ్ళకి బర్త్డేస్ అనేవి తెలీదు. చాలామంది మదర్స్కి 50% మదర్స్కి డేట్ ఆఫ్ బర్త్స్ లేకపోవడం వల్ల బర్త్డేస్ అవి చేసుకోదు. కనీసం ఈ మదర్స్ డే అనే చేసామనుకోండి, వాళ్ళకి ఒక మంచిగా హ్యాపీగా ఉంటుంది. మదర్స్ డే రోజున మనం ఏం చేసేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కేక్ కోసి, కేక్ కూడా లేదు అంటే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, లేదంటే మంచిగా హగ్ చేసుకుని అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్పిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఎట్లా చేయబోతున్నానంటే, పెద్దగా గ్రాండ్గా ఏం చేయట్లేదు, మమ్మీకి ఫుల్ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చి నా చేతితో మంచిగా మమ్మీకి ఇష్టమైనవి అన్నీ వండి హ్యాపీగా తినేలా చేసి ఈరోజు అంతా మంచిగా రెస్ట్ తీసుకుని, నాకు మా తమ్ముడు కలిపి ఏదో మాకు ఇవ్వాల్సిన చిన్న గిఫ్ట్స్, మమ్మీకి ఏవైతే నీడ్స్ లేవో ఆ శారీ ఒకటి, శాండిల్స్ తీసుకున్నాను. సో అట్లా స్మాల్ గిఫ్ట్తో కేక్ కూడా నేను మా ఇంట్లో నేనే ఏదో నాకు వచ్చినట్టు ఏదో కేక్ చేశాను. అది ఫ్లాప్ హిట్ అనేది తర్వాత చెప్తాను వీడియోలో. సో ఇట్లా అయితే మదర్స్ డే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. ఎందుకని మొత్తం పని అంతా నా మీద పడింది కాబట్టి, మమ్మీకి ఫుల్ రెస్ట్ కాబట్టి ఇంకా వీడియో చేయడం అనేది అవ్వలేదు. ఇంకా తీసిన వరకు చిన్న చిన్న క్లిప్స్ అనేది చూపిస్తుంటాను, ఈ డే ఎట్లా గడిచింది అనేది. సో మమ్మీ ఎట్లా ఇంప్రెస్ అయింది, హ్యాపీ ఆర్ నాట్ అని చెప్పేసి, అండ్ ఏ గిఫ్ట్స్ కొన్నానని కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇది చెప్పే ముందు అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. మామ్స్ వాల్యూ మనకి ఎప్పుడు తెలుసండి. మామ్స్ కానీ ఫాదర్ కానీ పేరెంట్స్ వాల్యూ, మనం ఒక బేబీకి మనం పేరెంట్స్ అయిన తర్వాత మనకి పేరెంట్స్ విలువ అనేది తెలుస్తుంది ఎస్పెషల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఎప్పుడు తెలిసిందంటే, చిన్నప్పటి నుంచి అందరి ఇంట్లో ఉండేదే, మామ్స్ ఎప్పుడు తమ్ముళ్ళ సైడో అన్నయ్య సైడో ఉంటారు, మనం ఎప్పుడు మన ఫాదర్ సైడ్ ఉంటాం, అంతే కదా, జెండర్ లాగా. అలాగే మా ఇంట్లో కూడా మా డాడీ నాకు ఫుల్ సపోర్ట్, మా మమ్మీ మా తమ్ముడికి సపోర్ట్ అని చెప్పేసి ఎప్పుడు తమ్ముడికి సపోర్ట్ చేస్తామని చెప్పి మా మమ్మీకి నాకు టిష్యూంగ్ ఎక్కువగా అయ్యేది. ఎప్పుడైతే మా డాడీ ఎక్స్పైర్ అయ్యారో అప్పటి నుంచి మా మమ్మీ ఇద్దరిని ఈక్వల్గా అంటే కాదు, మా తమ్ముడు కన్నా నన్ను ఎక్కువగా, అంటే నేను ఎక్కువగా మిస్ అవుతున్నాను కదా మా డాడీని, సో అని చెప్పి అలా ఇంకా నేను మా డాడీని మర్చిపోలేనేమో అనుకున్నాను. బట్ మా మమ్మీ నాకు ఇచ్చిన ప్రేమ, ఇచ్చిన కేరింగ్ కానీ ఇచ్చిన దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. దాంతో నేను మొత్తం మా డాడీ ప్రేమను కొంచెం మర్చిపోయి ఉండేలాగా చేసింది. సో నా లైఫ్లో అది బిగ్ పార్ట్ అని చెప్పచ్చు. సో మా మమ్మీ అంత కేరింగ్, నా పెళ్ళి కానీ మా పెళ్ళి తర్వాత ఒక్కలే అసలు మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఏం తెలీదు. ఎందుకంటే అన్నీ మా డాడీయే చూసుకునేవారు. బయటికి ఎప్పుడు వెళ్ళి అది తీసుకురావడం కానీ ఇది తీసుకురావడం కానీ ఎప్పుడు చేయలేదు. అలాంటి నుంచి బయటకు వచ్చిన మా మమ్మీ వన్స్ మా డాడీ చనిపోగానే మొత్తం ఇంకా నా పెళ్ళి కానీ, నా ఇద్దరు కిడ్స్ పురుళ్ళు కానీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేసింది. ఆ విషయంలో నేనైతే ఇంకా లైఫ్ లాంగ్ మా మమ్మీకి ఉంటాను రుణపడి. ఇద్దరు కిడ్స్ ఎలా అంటే, ఇప్పటికి కూడా ఇంటి దగ్గరే కదా, మీరు ప్రతి వీడియోస్లో చూస్తారు ఎంత అలా హెల్ప్ చేస్తూ ఉంటారో. సో సింగిల్ పేరెంట్గా చాలామంది ఉంటారు మామ్స్. ఫాదర్ ఎక్స్పైర్ అయితే ఒక్క ఫ్యామిలీ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మదర్స్కి మనము వన్ డే వాళ్ళ కోసం స్పెండ్ చేయలేమా? వాళ్ళ కోసం వన్ డే మనము టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ అయిపోయినా కూడా వన్ డే వాళ్ళ కోసం స్పెండ్ చేయడంలో తప్పేముంది చెప్పండి? తప్పేం లేదు కదా. సో అలాగే నేను కూడా అంతే. సో నాకు కుదిరినంత వరకు కుదిరేలా మమ్మీని హ్యాపీ చేసి ఈ వన్ డే ఫుల్ డే మన మమ్మీతో స్పెండ్ చేయాలి అనుకున్నాను. అట్లాగే మా తమ్ముడు కూడా ఇద్దరం కలిపి ప్లాన్ చేసిందే. వాడుకి తగ్గాయి వాడు చేశాడు, అంటే తీసుకురావడం బయట నుంచి కర్రీస్ అవి, నేను ఇంట్లో కుక్ చేసుకుంటూ వచ్చాను. సో ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. శాండిల్స్ అవి కొనడంలో ఇద్దరం కలిపి కొన్నాము, బయటకు వెళ్ళి సెలెక్షన్ అన్నీ. వాడు చేయలేడు కదా జెంట్స్, సో నేను ఐడియా ఇస్తుంటే వాడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇద్దరం అయితే ఇట్లా చేసుకుని వస్తాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు ఎట్లా గడిచింది అనేది. సో ఈరోజు నేను ఒక్కదాన్ని కుకింగ్ హ్యాపీగా చేయబోతున్నాను.
మా నిక్కీ కాడైతే మా మమ్మీ దగ్గర ఉన్నాడు. చిన్నోడు వచ్చి కింద ఇచ్చేసాను. మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదు. సో దానివల్ల ప్రశాంతంగా కుకింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. సో ఫాస్ట్గా మా తమ్ముని తీసుకొచ్చామని ఇంకా 9 ఆ టైంకే స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసరికి తలకాయ కర్రీ అట్లాంటి మెయిన్ డిషెస్ అయిపోయింది. బిర్యానీ ఒకటి లాస్ట్లో ఉందనగా మా హస్బెండ్ వచ్చేది. సో ఇంకా కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతూ వస్తుంది. ఈ లోపు కొన్ని అవసరాలు వస్తే కొన్ని ఐటమ్స్ అవి బ్లికిట్లో ఆర్డర్ చేశాను. 5 మినిట్స్లో వచ్చేసింది. మా ఇంటికి దగ్గరే అనుకుంటా స్టోర్. సో తర్వాత వచ్చి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. చాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ భలే ఉంది. ఎట్లా కుదిరిందంటే ఈరోజు ఎప్పుడు కూడా మనకి పక్క నుంచి చూసేవాళ్ళు, పక్క నుంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, అట్లాగే డిస్టర్బ్ చేయడానికి పిల్లలు ఏజ్ లాంటి పిల్లలు ఏవి లేకుండా ప్రశాంతంగా మనకంటూ 1 అవర్ ఫ్రీగా వదిలేస్తే ఎంత కుకింగ్ రాలేని వాళ్ళైనా చాలా బాగా చేస్తారు. ఏదో ఒక వీడియో చూసైనా పక్క నుంచి గోల, పక్క నుంచి అట్లాంటి సెంటింగ్లు ఇలాంటివి ఉంటే వచ్చిన వంటలు కూడా మర్చిపోతూ ఉంటాము ఐటమ్స్. సో ఈరోజు నేను చాలా ప్రశాంతంగా కుకింగ్ అనేది చేశాను. అందుకే టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ వచ్చింది. ఇలా చెప్పు, బట్టలు ఎవరు కుట్టారు నీకు? హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి అట్లే దమ్ బిర్యానీ కలపడానికి అంటే మా హస్బెండ్ హెల్ప్ చేయడానికి వచ్చేది. ఏమేమి వేసా ఒక 5 ఇంగ్రీడియంట్స్ చెప్పు. ప్రాన్స్, రైస్, బిర్యానీ ఆకులు దొరికిపోయావు ఇంకా. ప్రాన్స్ దీంట్లో సార్ ఫాస్ట్గా 5 ఇంగ్రీడియంట్స్ చెప్పు. జీడిపప్పు, ప్రాన్స్, అవి కామనే కదండి. మా మమ్మీ ఎప్పుడు కూడా మా మమ్మీ అనే కాదు ప్రతి ఇంట్లో ప్రతి మామ్ కూడా అందరు తిన్న తర్వాత లాస్ట్లో తింటారు. సో దానివల్ల చల్లారిపోతుంది. అంత సాటిస్ఫైగా తినలేదు కూడా, అంత ఎక్కువ కూడా ఉండదు లాస్ట్లో. సో అట్లా తింటూ ఉండేవారు. ఈరోజు మాత్రం మా మమ్మీకి ఫస్ట్ పెట్టాము, తర్వాత నేను మా తమ్ముడు తిన్నాము. సో ఈరోజు సాటిస్ఫైగా తిన్నారు, ఎందుకంటే అన్నీ బాగా కుదిరినాయి కాబట్టి. ఇంకా నేను మేకప్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఈరోజు నైటే ఇంట్లోనే కేక్ కటింగ్ కాబట్టి పెద్దగా మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేక జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో దీంతో ఆడుకోయేలోపు నేను మేకప్ వేసుకుంటాను. సో జస్ట్ ఐలైనర్ వేసుకొని మా ఎత్తు లిప్స్టిక్ మెయిన్ కాబట్టి. సో మీకు ఇప్పుడు పిల్లలతో మేకప్ ఎట్లా ఉంటుందని చూపిస్తాను. ఒకటి వేసుకున్నాక వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కామప్ చేసుకుంటూ ఇంకోటి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళతో ఎందుకు హెవీ మేకప్ అని చెప్పి మ్యాక్సిమం మేకప్స్ ఇది తీసుకో, ఇది రాదు, పడుకో, ఇది వేసుకో ఈ లోపు. ఏ టైంలో కలపకూడదు ఆ టైంలో కలుపుతాడు. సో ఎట్లయినా బాగానే వస్తుంది అనుకోండి. సో ఇట్లా సింపుల్గా ఇంట్లో మేకప్ ఉన్నప్పుడు జస్ట్ నేను ఈ బేబీ ఫేస్ మాత్రమే యూస్ చేస్తాను. జస్ట్ అది అప్లై చేసుకుంటేనే గ్లో వచ్చేస్తుంది. సో తర్వాత స్టిక్కర్, ఈ స్టోన్ స్టిక్కర్ అయితే బాగుంటుంది, డ్రెస్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి నీకు కూడా పెట్టినాను. సో ఇక్కడితో నా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక జస్ట్ ఈ 4 యూస్ చేశాను అంతే. ఇది కూడా నేను యూస్ చేయలేదు, జస్ట్ 4 యూస్ చేశాను, జస్ట్ చిన్న గ్లో రావడానికి. కేక్ కూడా బాగా కుదిరింది. ఈరోజు ఏంటో నా టైం చాలా బాగున్నట్టుంది. సో కేక్ కూడా భలే ఎమ్మీగా, అలాగే కొంచెం డెకరేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇంకా కేక్ కోసం రూమ్ మొత్తం సెట్ చేసేస్తున్నాము. ఇంకా మా నిక్కీగా టేబుల్ ఉంది కదా, అక్కడే సెట్ చేసేస్తున్నాము. ఇక మా కేక్ కటింగ్ ఎట్లా అయిందనేది చూడండి. సో మేము బయట నుంచి కేక్ తీసుకురాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. చూసారు కదా వీడియోలో వీళ్ళిద్దరు ఎట్లా క్రాకీ అయిపోయారో. సో ఆ కేక్ ఎక్కువగా తినేస్తుంటారు, బయట క్రీమ్ అవి మంచివి కాదు కాబట్టి నేను ఇంట్లోనే ఇట్లా చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఇంట్లో అనుకొని మనము ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో చేస్తాం కాబట్టి పిల్లలకి ఏం కాదు. అదే బయట కేక్ ఇంత హెవీగా తిన్నారంటే వాళ్ళకి
మంచిది కాదు హెల్త్కి. మెయిన్లీ మా చిన్నోడు కూడా స్టార్ట్ చేస్తాడు ఇట్లాంటివి తినడం కానీ, కట్ చేసేయడము, దాన్ని మెస్సి చేసేయడము. సో ఇంకా వీడియో కంటిన్యూగా చూడండి. మార్నింగ్ నుంచి నేను అట్లా కుకింగ్ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ కూడా ఎందుకు అనుకున్నాడో ఏంటో తెలీదు, నాకు రెస్ట్ ఇద్దామని చెప్పి మా తమ్ముడు కూడా బయట నుంచి తెచ్చేస్తా అని చెప్పాడు. సో ఈవినింగ్ నాకు రెస్ట్ దొరికింది. సో బయట నుంచి 5 కేజీ తీసుకొస్తే మేమైతే తినేసాము. భలే ఎమ్మీగా అనిపించింది. తర్వాత గుర్తొచ్చింది గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయామని చెప్పి. సో అప్పుడు గిఫ్ట్ అనేది ఇచ్చేసాము మా మమ్మీకి. గిఫ్ట్ అంటే ఫ్రేమ్ ఇట్లాంటివి మన ఇంట్లోనే ఉంటాయి కదా, సో అవి ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి ఇట్లా శారీ ఒకటిని శాండిల్స్ ఇచ్చాము. బ్యాంగిల్స్ ఇద్దాం అనుకున్నాను నేనైతే, బట్ శాండిల్స్ అనేవి ప్రెజెంట్ మమ్మీకి నీడ్, సో అందుకే అవి ఇచ్చాను. సో అండ్ తర్వాత వచ్చి శారీ కలర్ కూడా మమ్మీకి బాగా సెట్ అయింది. మమ్మీకి బాగా నచ్చింది శారీ. మేము ఇచ్చిన 2 గిఫ్ట్స్ కూడా మామ్స్కి మన చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా వాళ్ళకి నచ్చుతుంది, ఎందుకంటే మనం ఇస్తాం కాబట్టి. అండ్ మా ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. సో మీది ఎట్లా చేసుకున్నారు, మీది మీ మామ్కి ఏ గిఫ్ట్ ఇచ్చారు అనేది కామెంట్ చేసి ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. మొన్న ఇచ్చేది ఆమెకి ఇచ్చే అమ్మకి చెప్తా బొట్టిచ్చి అమ్మకి